గురించి ఎన్నో మాటలు నాకు చెప్తూ ఉంటే నాకు ఫస్ట్ టైం అదే చెప్పాను కదా, నాకు ఫస్ట్ పరిచయమైన ఒక హీరో అక్కడ. నాకు అప్పుడు అర్థమైంది, అంటే ఆయనతో ఉన్న పరిచయం ఒక 6 మంత్స్ ఆయనతో ట్రావెల్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, నిన్నొచ్చిన నా దగ్గర నుంచి అందరి గురించి ఎప్పుడు ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడతారు. అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి. ఇందాక అనిల్ అన్న అన్నట్టు ఎవ్రీ ఫ్రైడే సార్ అబ్బాయి ఎవరిదన్నా సినిమా పోయిందంటే అబ్బా బాగాలేదంటమ్మా, బాగా ఆడింటే బాగుండు, ఎవరిదన్నా బాగుందంటే మాత్రం ఫోన్ చేసి సినిమా చాలా బాగుందంట కదా అని చెప్పి చాలా కంగ్రాచులేషన్స్ చెప్పడం. పర్టికులర్లీ నాకు షూటింగ్ జరిగేటప్పుడు చాలా చెప్పారనమాట. అమ్మ ఇక్కడ అప్పుడే రాజావారి రాణి గారు ఏదో బాగా ఆడుతుంది సినిమా, ఓటీటీలో అందరూ చాలా మంచి హిట్ అయింది. ఆయన అమ్మ ఇక్కడ హిట్లు అవన్నీ ఏముండవు అమ్మ, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, చాలా డిసిప్లిన్. హిట్లు అన్నవి వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ నువ్వు ఎలా ఉన్నావు, ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సార్ మీ మాటలు ఎప్పుడు విన్నాను, వీలైనంత జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ పరిచయం నాకు చాలా నేర్పింది. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈరోజు సాయి కుమార్ గారు పిలిస్తే ఎవరైనా రావడానికి కారణం ఏంటంటే సార్ అంత మంచితనం, అందరూ మంచి